మానుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకనంటే ఒక 10 సంవత్సరాలు మీ ప్రజాప్రతినిధిగా మీకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చినారు కాబట్టి, నా వ్యక్తిత్వం తెలుసు, నా పనితనం కూడా మీకు తెలుసు కాబట్టి మీతోని నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఒక 2 విషయాలు నేను మాట్లాడదామని అనుకుంటున్నా. మళ్ళీ గత 2 రోజుల నుంచి ఇలా గన్నేరువరం మండలం యొక్క చర్చ మీరందరూ కూడా వింటూనే ఉన్నారు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గన్నేరువరము కంటికి దగ్గర కాలుకు దూరం ఉన్నటువంటి మారుమూల ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక గ్రామంగా ఉన్నటువంటి గన్నేరువరం మండలాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితోని మాట్లాడి వారిని ఒప్పించి దాన్ని ఒక మండలంగా తీసుకొచ్చినటువంటి చరిత్ర రసమై బాలకిషన్ది. దాన్ని ఆ రోజుల్లో అందరూ కూడా మేము మా మండలం అవుతుందని మేము కల కూడా కనలేదు. నిజంగా ఇవాళ ఈ మండలం అయిందనంటే ఇది రసమై మండలం అని చెప్పేసి ఇలా ఎవరైతే ఇటు నుంచి అటువైపు మాట్లాడినారో వాళ్ళందరూ కూడా గతంలో మాట్లాడినటువంటి విషయాలు కూడా మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా గన్నేరువరం మండలం అనేది వాస్తవంగా పూర్తిగా అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి గ్రామం. గతంలో బెజ్జంకి ఉమ్మడి మండలంలో ఉన్నప్పుడు వాళ్ళు రావాలంటే ఇక్కడికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఇది నూతన మండలంగా ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకొని నేను అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇలా వాస్తవంగా రసమై బాలకిషన్ గన్నేరువరం మండలం ఏర్పాటు చేసిన తర్వాత ఈ అన్ని గ్రామాలలో కూడా ఇలా మీరు అందరూ చూస్తూనే ఉంటారు. ఏ గ్రామానికి వెళ్ళిన నూతన గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, మహిళా సంఘ భవనాలు కావచ్చు, కుల సంఘ భవనాలు కావచ్చు, సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, పాఠశాలల యొక్క అదనపు గదుల నిర్మాణం కావచ్చు, పాఠశాల యొక్క అభివృద్ధులు కావచ్చు, ఎన్ని చేసినో మీ అందరికీ తెలుసు. చివరికి గన్నేరువరం మండలం జాతీయ స్థాయిలో కూడా దానికి స్థానాన్ని సంపాదించుకొచ్చి అవార్డు తీసుకొచ్చినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఎన్నో సబ్ స్టేషన్లు తీసుకొచ్చినాం. ముఖ్యంగా నేను ఈ విషయాలు కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంత అభివృద్ధిలో ఉన్నటువంటి గ్రామానికి గతంలో ఇప్పుడున్నటువంటి నాయకుడు అటువైపు ఉన్నప్పుడు నిజంగా వాళ్ళందరి కోరిక మేరకు ఒక డబుల్ రోడ్ సింగిల్ రోడ్ గానే ఉన్నది. ఒక 25-30 కిలోమీటర్లు పోవాలంటే ఇబ్బందిగా ఉన్నది కాబట్టి దీనికి ఒక డబుల్ రోడ్ కావాలని చెప్పేసి మేము ప్రతిపాదనలు చేసినప్పుడు ఎట్లాగో రోడ్డు శాంక్షన్ అవుతుందన్న ఉద్దేశంతో ఆ రోజు దాన్ని రాజకీయంగా వాడుకొని వీళ్ళు ఎలాంటి లబ్ధి పొందాలని చూసిరో మీరు అందరు కూడా చూసిరు. మరి అట్లాంటి పరిస్థితుల్లో గౌరవ కేసీఆర్ గారు ఆనాటి ముఖ్యమంత్రి గారు కరీంనగర్ వచ్చిన తర్వాత వారిని అడిగి 1 గంట లోపలనే 72 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాన్ని ప్రారంభం చేసి నేను కొంత పని కూడా మొదలుపెట్టినా. ఇలా గుల్లపల్లి నుంచి కొండపూర్ దాకా వెళ్లే డాంబర్ రోడ్ కూడా మేము తీసుకొచ్చినటువంటి నిధులతోనే కదా. నిజంగా నిధులు లేవు అని అనుకుంటే మరి ఇప్పటి వరకు ₹1 బిల్లు కూడా రాలేదనంటే మరి ఇప్పటికి వచ్చినటువంటి డాంబర్ రోడ్ అక్కడ దాకా మేము తీసుకుపోయి దాన్ని పూర్తి చేయడం జరిగినది. మీరే అన్నారు దీనికి ఈ మండలానికి సీతక్కని తీసుకొచ్చినావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులను తీసుకొచ్చినావు, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పిర్రు. వారు కూడా చెప్పిర్రు. బట్టి దగ్గరికి వెళ్ళినావు, ఇక వచ్చేసి కూడా అని చెప్పిర్రు. ఇక 100 రోజులు అన్నారు. ఇవన్నీ కూడా మేము ఓపిక బట్టి 18 నెలలు కావస్తా ఉన్నది. అసలు పాపం జంగపల్లి కానీ, మాదాపూర్ కానీ, గన్నేరువరం మండలం వాళ్ళు ఈనంగా రావడం బంద్ చేసుకున్నారు. పాపం ఆటోలు అయితే వాళ్ళు సొంత ఖర్చులతో మట్టి పోసుకొని పీచిపాల నుంచి పోతా ఉన్నారు. మిగతా వాళ్ళు వడ్లూరు అట్లాగే కాశీంపేట వడ్లూరు నుంచి కొండపురం వస్తా ఉన్నారు. ఆ రోడ్డు ఎన్నడో మర్చిపోయిరు. రోడ్డు గిట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో చాలా మంది వచ్చి సార్ మీరు రోడ్ అయితే తీసుకొచ్చారు, కొండపూర్ దాకా తీసుకొచ్చారు, గీంత వేయకపోతే అని చెప్పేసి వాళ్ళని నన్ను అడిగినప్పుడు అయ్యో అప్పుడు ఎన్నికల కోడ్ ఉండే కదా, లేకుంటే ఈ పాటికి అయిపోయేది. ఖచ్చితంగా మన ఎమ్మెల్యే గారిని తప్పకుండా అడుగుదాము, ఆయన వేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది, వారు కూడా వేస్తా అని చెప్పినారు కాబట్టి అని మేము ప్రజల యొక్క కోరిక మేరకు మా యొక్క నిరసనను వ్యక్తం చేయాలని చెప్పేసి మేము బైక్ పోస్టర్ రిలీజ్ చేస్తే మీకు ఎందుకు అంత ఆవేశం వచ్చిందో నాకు అర్థం అయితే లేదు. మీరే అన్నారు అటూరుకిర్రు ఇటూరుకిర్రు, ఏదైనా చేయండి, రోడ్ వేసే బాధ్యత మీకున్నది కాదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దానికి రోడ్ నేను అడిగితే దానికి మేము బైక్ ర్యాలీ తీసుకుంటామని మేము పోస్టర్ రిలీజ్ చేస్తే మీరు ఏం పెట్టిరు కింద? దానికి ఎదురుగా ఒక అసభ్యకరమైన ఒక జుగత్సరమైన మనిషి అనేటోడు ఎవడు కూడా అట్లాంటి పోస్టర్లు పెట్టాడు. నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నువ్వు ఒక డాక్టర్వు, నువ్వు ఒక చదువుకున్నోనివి, నేను ఒక విద్యానవంతునని ఇన్నిసార్లు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి వ్యక్తికి నువ్వేం పోస్టర్ పెట్టినావు? ఆ పోస్టర్ చూసినాకనే కదా కడుపు మన్నటువంటి కార్యకర్తలు నీ లీలలు కూడా బయటకు తీసి పోస్టర్ తీసుకొచ్చినది. కాబట్టి నేను ఏమంటున్నా ఇంకా కూడా దాన్ని సరి చేసుకునే ప్రయత్నాల్లో నువ్వు లేవు. మేము అడిగింది రోడ్డు గురించి ఒక మాట మాట్లాడకుండా నీ పోస్టర్లు అతికేయి. నేను చేసినటువంటి అభివృద్ధి మీద రోజుకు 300 కాదు, మొత్తం 300 పోస్టర్లు కాదు, 30,000 పోస్టర్లు రసమై చేసినటువంటి అభివృద్ధి మీద నువ్వు పోస్టర్లు రోజుకు 1000 పోస్టర్లు వేసినా కూడా
సరిపోనన్నటువంటి అభివృద్ధి పనులు నేను చేసి పెట్టినా. ఇలా ప్రజలు నీకు ఉద్యోగం ఇచ్చిరు, నువ్వు నా దగ్గర పోస్టల్ అంటే ఉద్యోగం చేస్తానంటే నేనేం కాదనలేను. ఇప్పటికైనా కూడా నువ్వు మాట్లాడే ముందు నువ్వు తెలుసుకొని మాట్లాడితే నీకు మంచిగా ఉంటుంది. నువ్వు పోస్టల్ రేసుడు గీస్టాల్ రేసుడు కాదు. రసమయ్య అనేటోడు 3 సినిమాలు తీసిన 4వ సినిమా కూడా వస్తుంది. నేను గవిటికి నేను భయపడేటోని కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు ఒక సంస్కారంగా ఉండాలి. మనం ఒక జాతి బిడ్డలం, చదువుకున్నాం. డాక్టర్ రసమయ్య బాలకృష్ణ, నువ్వు ఒక డాక్టరు. అంబేద్కర్ ఏం నేర్పి ఇదే విజ్ఞానం మనకి ఇచ్చిండా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నువ్వు చేసిన 18 నెలలు ఒక పని చేయించు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, ఈ 18 నెలల నియోజకవర్గంలో ఏదైనా ఒక రోడ్ వేసినవా, ఏదైనా ఒక బిల్డింగ్ కట్టినవా, ఏదైనా ఏదైనా చెరువుకు మరమ్మతు తీసుకొచ్చినవా? నువ్వు చేసిన పని ఏదో చెప్పు. 18 నెలలల్లా నేను చెప్పాలా? 10 నెలలల్లా ఇలా ఏ గ్రామానికి పోదామా పో, ప్రతి ఊర్లో శిలాపాలకాలు, ఊరి నిండా రసమై చేసినటువంటి అభివృద్ధి శిలాపాలకాలు ఉంటాయి. ఊరికి సంతలు ఉంటాయి, బతుకమ్మ తల్లులు ఉంటాయి, అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి. నేను చేసినటువంటి అభివృద్ధి సర్వాయి పాపన్న యొక్క విగ్రహాలు ఉంటాయి. నువ్వేం చేసినావో చెప్పుకునే పరిస్థితులు లేవు కాబట్టి ఇవి అంటే నీ పోస్టాలు ఎత్తా, నీ పోస్టల్ అంటే నేను చేసిన అభివృద్ధి ఉన్నది కాబట్టి నువ్వు వేసుకో. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఇక ఈ చిల్లర వ్యవహారాలు, ఈ చిలిపి వ్యవహారాలు నువ్వు మానుకుంటే నీకే మంచిదని నేను చెప్తా ఉన్నా. ఇంకా నీ ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది. ఇక 3 ఏళ్ళలో ఇంకా 2 ఏళ్ళు అయితే నీకు దగ్గర పడుతుంది. ఇప్పటికీ 2 ఏళ్లలో ఒక్క పని కూడా నువ్వు చేయలేకపోయినావు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతా ఉన్నా, గన్నేరువరం మండలానికి గోదావరి నీళ్ళు తీసుకొచ్చింది రసమయ్య బాలకృష్ణ కదా, కాలువల ద్వారా. ఇలా గన్నేరువరం పరిస్థితి ఎట్లా ఉన్నది? రైతన్న కళ్ళల్లో నీళ్లు తప్ప పొలాలలో నీళ్లు కనబడే పరిస్థితి ఉన్నదా? తోటపల్లి ప్రాజెక్టు రసమయ్య బాలకృష్ణ హయాంలో కట్టింది కాదా? అన్నపూర్ణ ప్రాజెక్టు రసమయ్య బాలకృష్ణ హయాంలో కట్టింది కాదా? మిడ్ మానేరు పూర్తి చేసిన రసమయ్య బాలకృష్ణ హయాంలో కాదా? అసలు నువ్వు చెప్పుకోవడానికి కోసం ఎన్ని ఉన్నాయి? నువ్వు చేసింది ఒకటి కూడా చెప్పు. అది ఇడిచిపెట్టి ఇవాళ ప్రజలందరినీ తిరస్కరిస్తా ఉన్నారని చెప్పేసి నువ్వు ఇసుక క్వారీలు నడుపుకుంటా ఉంటున్నావు. ఇసుక క్వారీ కోసం ఇవాళ వాగుల నుంచి పసునూరు దాకా రోడ్డుకు రిపేర్కు డాంబర్ రోడ్డు నువ్వు వేసుకోలేదా? ఈ ప్రజలు చచ్చిపోతున్నట్టే ఈ రోడ్లు కూడా పట్టించుకోవు. అరకాన్ల రోడ్ అట్లనే ఉన్నది. లక్ష్మీపూర్ నుంచి ఇలా మానుకొండరు వెళ్లి వచ్చే రోడ్ల నడిచే పరిస్థితి నీకు ఉన్నదా? నేను ఏమంటున్నా, మీరు ఒకసారి సమీక్ష చేసుకోండి అధికారులతోని, వాటి మీద రివ్యూ చేసుకోరు తప్ప పొద్దున లేస్తే రసమయ్య జపమే, నువ్వు రసమయ్యకే జపం చేసుకుంటా అంటే దానికి నేనేం కాదంటలేను. ఎందుకంటే నేను చేసిన అభివృద్ధి ఉన్నది కాబట్టి నువ్వు తలుసుకొని నువ్వు తలుసుకుంటున్నందుకు నీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు కూడా నీకు చెప్తా ఉన్నా, ఇక ఇది మానుకో, ఇది లాస్ట్ కావాలని కోరుకుంటున్నా. ఎస్, బరాబరి 12వ తారీఖు రోజు మన నిరసన వ్యక్తం చేస్తాం. అది మా హక్కు. ఎందుకు నిరసన వ్యక్తం చేయదు? బరాబరి నిరసన వ్యక్తం చేస్తాం. నువ్వు అంటున్నావు చాలా ఉన్నాయి నిరూపించాల్సినవి. నేనేం చెప్తున్నా అంటే మస్తుగా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. నువ్వు నా పోస్టర్లు అంటేసుకుంటున్నప్పుడు చాలా సంతోషం. నీ పోస్టర్ కూడా ప్రజలు దండలేసే రోజులు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకో, అధికారులతోని సమీక్ష చేసుకో, ఏ పని మొదలు పెట్టాలి, ఏది చేసుకోవాలని చెప్పుకుంటే నువ్వు ఎమ్మెల్యేగా 20 సార్లు 20 సంవత్సరాలు 4 సార్లు రాత్రనక పగలనక దండాలు పెడితే నీ బాధ చూడలేక నీకు అవకాశం ఇచ్చారు. అది చాలా గొప్ప అవకాశము. ఎమ్మెల్యే అనే దాన్ని నీకు తెలుస్తలేదు. నువ్వేం చేయాలో కూడా నీకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే అనేది చాలా గొప్ప అవకాశం. ప్రజలకు చేసే అవకాశం అనేది ఇలా 2.5 లక్షల మందికి సేవ చేసే అవకాశం అనేది చాలా గొప్పది. నారాయణ గారు, మీకు ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా, దయచేసి ఆ పోస్టును గౌరవించు. ఈ చిల్లర చిలిపి మాటలు ఇవన్నీ బంద్ చేసుకో. అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని నేను కోరుకుంటా ఉంటున్నా. ఖచ్చితంగా ఓ ప్రతిపక్ష నాయకునిగా రోజు అడుగుతూనే ఉంటాను. నీకు ఇది కూడా చెప్తున్నా, ఎవ్రీ డే. ఇలా రోడ్లు, ఇలా గన్నేరువరం రోడ్డు ఉన్నది, రేపు లక్ష్మీపూర్ వెల్ది రోడ్డు ఉంటుంది, ఎల్లుండి ఇల్లంతకుంట 50 పడకల ఆసుపత్రి ఉంటుంది, తర్వాత అరకన్లో ఉంటుంది, తర్వాత కేశపట్నం ఉంటుంది. గతంలో ఇవన్నిటి కూడా నేను పైసలు తీసుకొచ్చినా. ఇవి నా హయాంలోనే శాంక్షన్ అయ్యి పైసలు ఫైనాన్స్ లో క్లియర్ అయి ఉన్నాయి. ఆ పైసలు తీసుకొచ్చి పనులు చేయమంటారు. నువ్వు కొత్తగా ఏం చేయకు. నేను తీసుకొచ్చిన పనులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది కాబట్టి నువ్వు ఎట్లా నీతోని కొత్తగా నువ్వు తీసుకురాలేవు. ఏదైనా పైసలు కూడా నువ్వు రావు. నేను తీసుకొచ్చిన పైసలతో నన్ను పనులు పూర్తి చేయాలని చెప్పేసి నీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటి కూడా నువ్వు మారితే సంతోషపడతారు ప్రజలు, లేకుంటే నీ కర్మ.